కర్కాటక రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి గృహ వాతావరణాన్ని అనుకూలంగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ నేపథ్యంలో గృహంలోని వాతావరణం కావచ్చు, వృత్తి సంబంధించిన విషయాల్లో కావచ్చు, సంతాన వర్గంతో విభేదాలకి తగిన విధంగా దూరంగా ఉండాలి. వృత్తిపరమైన విషయాల్లో నూతన అవకాశాలు లభ్యమైనప్పటికీ కూడా వాటిని సంపూర్ణంగా ఉపయోగించుకునే విషయంలో అధిక ఎమోషన్స్కి గురవుతారు. గృహ వాహన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. స్థిరాస్తుల్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నూతన గృహాలు కొనుగోలు కొరకు ప్రయత్నాలు చేస్తారు. మానసిక సంతృప్తిని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీ యొక్క హాబీలని కొత్తగా మార్చుకోవడానికి, దినచర్యలో మార్పులు చేసుకోవడానికి మీ మీద మీరు దృష్టి కేటాయిస్తూ మీ కొరకు మీరు ఆలోచనలు చేస్తారు. సింహరాశి. అమ్మ, ఇక సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశి వాళ్ళకి వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో అందే విషయంలో కొంతవరకు తక్కువగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ మీరు అనుకున్న పని అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తారు. అనుకున్న సమయంలో పనిని సంపూర్ణంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కృషి అధికంగా ఉంటుంది. వ్యక్తుల సహకారం కన్నా కూడా వ్యక్తులతో కలిపి మీరు తీసుకునే నిర్ణయాలకి అనుకూలమైన చర్చలకు అవకాశం ఉన్న సమయం. ముఖ్యంగా సోదరి వర్గంతో కలిపి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. మిత్రులు కావచ్చు, సోదరి వర్గం కావచ్చు, వారితో కలిపి విందు వినోదాలు లాంటి వాటిలో పాల్గొనడానికి కూడా ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం అనేది కనబడుతుంది. కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా తండ్రి పెద్దలతో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఖర్చులకు సంబంధించిన విషయాల్లో. కన్యా రాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వారికి కుటుంబ వాతావరణం మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధి కొరకు ప్రయత్నం చేస్తారు. వృత్తిలో మీ పై అధికారులు కనుక స్త్రీలైతే వారితో ఘర్షణలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు, గృహ వాతావరణంలో కావచ్చు, మీ తల్లి మీ యొక్క భాగస్వామితో కలిపి చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తిపరమైన మార్పుల విషయంలో ముఖ్యంగా కంప్యూటర్, ఐటీ రంగాల్లో ఉండేవాళ్ళు దానికి సంబంధించిన విషయాల్లో నూతన కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉన్న సందర్భంగా కూడా మనం దీన్ని భావన చేయొచ్చు. అదేవిధంగా ఆర్థిక విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ డ్రైవింగ్ చేసేవారు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులతో ఘర్షణలని అధిగమిస్తూ ఘర్షణలకి దూరంగా ఉండాలి.